దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 27 సార్లు బైబిల్ పూర్తిగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదవటానికి దేవుడు కృప చూపాడు. ఈ బైబిల్ గ్రంథం చదవటం వల్ల కీర్తన గ్రంథం 119, 105లో ఆయన నా పాదములకు దీపమును వెలుగుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ 1:8 ప్రకారము దేవుని వాక్యాన్ని మరి అందరికీ బోధించటంలో, ఆ మాటలను ప్రకటించడంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3:16లో దేవుని వాక్యము సమస్త జ్ఞానముతో నింపుతూ నడిపిస్తూ ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం చదివే కొద్దీ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రభావము నాలో నిండుతూ ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా అనుదినము బైబిల్ చదవటము, అనేక సార్లు బైబిల్ పూర్తి చేయటము నువ్వు నేర్చుకుంటే నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశ్చర్యకరంగా మార్చగలడు, గొప్ప స్థితిలోకి మార్చగలడు, గొప్ప జ్ఞానముతో నిన్ను మార్చగలడు. కనుక ఈ రోజు నుంచైనా బైబిల్ చదువు. దేవుడు నిన్ను దీవించి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీకు ఇచ్చును గాక. ఆమేన్.